బ్రో ఎలా ఉంది ఊరు పేరు భైరవకోన అన్న ఊరి పేరు భైరవకోన సినిమా అయితే నాకు ఫస్ట్ హాఫ్ కోసం మాట్లాడుకున్నాను. ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా బాగా నచ్చింది. మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, మంచి సస్పెన్స్ ఉన్నాయి, బాగా భయపెట్టినని చెప్పొచ్చు విరూపాక్ష. ఇంకా ఫ్రీ క్లైమాక్స్ ఫ్రీ ఇంటర్వెల్ సీన్ అయితే అదైతే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒక విరూపాక్ష ఇంటర్వెల్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు మనం. చాలా అంటే చాలా సస్పెన్స్గా చాలా అంటే ఎక్స్పెక్ట్ చేయం అలాంటి సీన్లు ఉంటేనే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా సందీప్ కిషన్ గారు యాక్టింగ్ ఒక డిఫరెంట్ యాక్టింగ్ అని నాకు చూపించి చాలా న్యాచురల్గా నటించారు. ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాలని విజువల్ ఎఫెక్ట్స్ అన్న చాలా న్యాచురల్గా చాలా గ్రాండియర్గా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఊరు పేరు భైరవకోన ఊరు ఏదైతే సెట్ అవుతుందో ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా అంటే చాలా బాగుంది. అది ఆర్ట్ ఓవరాల్గా నాకు విరూపాక్ష అంత రేంజ్లో అయితే కనిపించింది అన్న సినిమా. కానీ సెకండ్ హాఫ్ కానీ ఫస్ట్ హాఫ్ చాలా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఏంటంటే ఒక కథ రివీల్ చేసిన ఒక న్యాచురల్ తీసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఫస్ట్ హాఫ్ అలా ప్రతి సీన్లో మనం భయపెడతాం, ప్రతి సీన్లో భయపడతాం. ఏం జరుగుతుంది ఇదేంట్రా నాయన ఏంట్రా సీన్ ఏం అర్థం కాదు. సినిమా ఇంటర్వెల్కి వచ్చేంతవరకు కూడా మనకి ఏం అర్థం కాదు. ఇంటర్వెల్లో కొంచెం అర్థమవుతుంది, మనకి సగం స్టోరీ రివీల్ అవుతుంది అనమాట. ఇంకా సందీప్ కిషన్ విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత ఒక మంచి బ్రేక్ అయితే వచ్చిందన్న. అంటే విరూపాక్ష అంతా 100 కోట్లు కలెక్ట్ చేస్తుందంటే నేను చెప్పలేను. కానీ విరూపాక్ష కంటే ఏమాత్రం తీసుకోవాలి సినిమా సూపర్ హిట్ మూవీ. సందీప్ కిషన్ మంచి బ్రేక్ అయితే వచ్చిందన్న. చాలా కష్టపడ్డాడు సినిమా కోసం కూడా. వి ఆనంద్ విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఆ స్క్రీన్ ప్లే కొంచెం గట్టిగా రాసుకుని ఉంటే బాగుండు అనే ఒక వెళ్తే అయితే అనిపించింది. కానీ బోర్ అయితే కొట్టదు సినిమా. బట్ ఓకే సూపర్ హిట్ అయితే చెప్పుకోవచ్చు అన్న. సందీప్ కిషన్ కానీ వి ఆనంద్ కూడా బ్రేక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇద్దరు హిట్ కొట్టారన్న. థ్యాంక్ యూ.